హే గైస్ వాట్సాప్ నేను కొత్త ఫార్మింగ్ సిమ్యులేటర్ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చా. లాస్ట్ ఎపిసోడ్లో మనము ఒకటి ఎగ్ ట్రాన్స్పోర్ట్ చేసేటానికి అంటే ఎగ్స్ ప్యాలెట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒకటి కొనుక్కున్నాం. అలానే ఫర్టిలైజర్ చేయడానికి ఒక ఫర్టిలైజర్ కొనుక్కున్నాం. ఎందుకంటే మనకి ఈల్డ్ బోనస్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఫర్టిలైజర్ తీసుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఏం చేద్దామంటే మనం మ్యాక్సిమం మన దగ్గర ఉన్న చిన్న కల్టివేటర్ అమ్మేసి ఒక పెద్ద కల్టివేటర్ తీసుకోవాలి. అలానే నాకు ఎప్పటి నుంచి ఉన్న ఒక డ్రీమ్ ఏంటంటే ఫార్మర్ అయి ఉండి ఒక కారు కొనుక్కోవాలి. మనకి ఇన్ గేమ్‌లో వచ్చేసి ఒకటే ఒక పికప్ ట్రక్ ఉంది. అది ఇటు టాప్ స్పీడ్ 80తో ఉంది. మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దగ్గరికి ఎళ్ళడానికి ఈజీగా ఉంటది. అందుకోసమే ఇప్పుడు మన దగ్గర ఉన్న పాత కల్టివేటర్‌ని ఫస్ట్ అమ్మేద్దాం. ఆ కల్టివేటర్ పేరు వచ్చేసి నాకు ఐడియా లేదు గైస్. ఒకసారి షాప్‌కెళ్ళి చూద్దాం. కల్టివేటర్ పేరేందని. ట్రైలర్స్, హెడర్స్, సబ్‌సాయిలర్స్, సీడర్స్ ఎక్కడుంది ఇది? ఇక్కడుంది గైస్. దాని పేరేంటిదంటే E-9 అంటే EG3-9 అది హైఫన్ అంటారా ఏమంటారో తెలీదు నాకు. అది 9 ఈ సీడర్ కొందామనుకుంటున్నా గైస్ నేను. ఏదది? ఇది బ్లూ కలర్ సీడర్ కొందామనుకుంటున్నా. కల్టివేటర్ కొందామనుకుంటున్నా. సీడర్ కాదు. కల్టివేటర్ కొందామనుకుంటున్నా. ఎందుకంటే మనకు కొద్దిగా లాంగ్ ఉండాలి. ఇదైతే 6 మీటర్స్ ఉంటది. మనకి ఈజీగా ఉంటది. గేమ్స్ ఏమని చూపిస్తుంది. వెహికల్స్‌లోకెళ్ళి మనది E9 అని ఉంది. అంటే EG3-9 అదే గైస్. 7,000 వస్తున్నాయి గైస్. దేనికి సరిపోవు. మాక్సిమం దేనికి సరిపోవు. యెస్. ఓకే. మినిమమ్ 6 మీటర్స్ ఉంటే బెస్ట్ గైస్ మనకి. ఎందుకంటే ఈజీగా ఉంటది ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి. అంటే నార్మల్‌గా మన సీడరు ఎంత 5 మీటర్స్, 4 మీటర్సో ఉంది. అది మనకి ఇలానో సరిపోవట్లేదు. కల్టివేటింగ్ అని కొద్దిగా ఫాస్ట్ అయిపోతే ఈజీగా ఉంటదని అది. అలానే మనీ సరిపోవట్లేదని ఒకటి ట్రాక్టర్ ఉంది కదా! మెస్సీ ఫర్గూసన్ నుంచి ఆ ట్రాక్టర్‌ని అమ్మేద్దాం అనుకుంటున్నా. దేనికి అమౌంట్ ఎక్కువొస్తుంది? 59,500 గైస్. ఇది కొద్దిగా ఎక్కువొస్తుంది. ఒక 200 ఎక్కువొస్తుంది. దీన్ని సెల్ చేసేద్దాం. సోల్డ్ ఔట్. ఓకే. నేనన్నా ఒక కార్ తీసుకుందామని. ఆ కార్ రేట్ ఇప్పుడే తీసేసుకున్నా గైస్. అక్కడ పైన కార్స్ ఉంది కదా! కార్స్ రేట్ ఒకటి తీసేసుకుందాం. ఫస్ట్ అయితే కల్టివేటర్ తీసుకుందాం. అమౌంట్ మిగిలితే కారే తీసుకుందాం గైస్. ఓకే. 45,000 అది తీసేసుకుందాం. ఇప్పుడు అలానే ఒక కల్టివేటర్ తీసుకుందాం. కల్టివేటర్ ఎస్కేప్. ఓకే. ఇంక పర్చేసింగ్ అయిపోయినట్టే. ఇది ఎందుకు వాడతామంటే ఒక ఏ నుంచి బికి ఫాస్ట్‌గా ఎళ్ళడానికి మనం వాడుతా ఉంటాం. ఈసారి కల్టివేటర్ తీసుకున్నాం గైస్ ఒకటి. కల్టివేటర్‌లో ఈ బ్లూ కలర్‌ది 6 మీటర్స్ లాంగ్ 15 స్పీడ్ 18 గైస్. 18 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే స్పీడ్ సరిపోతదిలే మనకి మాక్సిమం అంతకంటే ఎక్కువ వెళ్ళలేము మెల్లయి. ఇప్పుడు ఆ కార్ దగ్గరికెళ్దాం. కార్ ఎక్కడ? కారు ట్యాప్. వచ్చేసింది గైస్. ఇదే మన కార్. ఫార్మర్‌కి డ్రీమ్. ఇది కొనడానికి ఇంకో యూజ్ ఉంది గైస్. ఫార్మర్స్‌కి అంటే నార్మల్‌గా షోకేస్‌కే కాకుండా దీనివల్ల ఒక్కటే ఒక యూజ్ ఉంది. అదేందంటే హార్సెస్ ఉంటాయి కదా! హార్సెస్‌ని దీనికి కనెక్ట్ చేయాల్సొస్తది. హార్సెస్ మూవ్ చేసే ట్రాన్స్‌పోర్టరు ఓన్లీ కార్‌కి మాత్రమే కనెక్ట్ అయితది. అది నెక్స్ట్ ఎపిసోడ్ అన్నా దాని నెక్స్ట్ ఎపిసోడ్ అన్నా మనం ఏం చేద్దామంటే హార్సెస్ ఉంచడానికి ట్రై చేద్దాం. ఇది రివీల్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్లానింగ్ ఇదే. హార్సెస్ ఉంటది కదా! హార్సెస్ యానిమల్ ఫార్మ్ అక్కడికెళ్ళి తీసుకోవడమే అంతే. ఇక ఫాస్ట్‌గా మనం కార్‌ని తీసుకొని మన ఫార్మ్ ల్యాండ్‌కి వెళ్ళిపోదాం గైస్. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది గైస్ లోపట. స్పీడ్ గిట్ట మాక్సిమం మనకి ఇప్పుడు స్టార్టింగ్‌లో కాబట్టి కంట్రోల్ కాదు. మాక్సిమం కాదనుకుంటున్నా. మరీ ఎక్కువ టర్న్ అయితుంది గైస్ చూడండి. మరీ ఎక్కువ టర్న్ అయిపోతుంది. అంటే స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల మరీ ఎక్కువ టర్న్ అయిపోతుంది. 80 అలా ఉంది స్పీడు. అంటే 79, 78 అలా ఉంది స్పీడు. ఎక్కడ కంట్రోల్ అయితది ఇంకా ఈ వెహికల్. మన ఫార్మ్ ల్యాండ్ చూడు ఎంత ఫాస్ట్ వచ్చేసినామో మన ఫార్మ్ హౌస్‌కి. కొద్దిగా ముందట కనిపెట్టేద్దామా? కొద్దిగా ముందట కనిపెడదాం. నాకు తెలిసి బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చాడు కదా! మన ఫార్మింగ్ సిమ్యులేటర్ 20లో గానీ ట్రైలర్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉందో ఈసారి తీసేసారో తెలీదు. ఒకసారి చూద్దాం ఆన్ గైస్. ఫార్మింగ్ సిమ్యులేటర్ 20లో కానీ 18లో కానీ ఈ కార్స్‌కి బ్యాక్ సైడ్ ఏమంటారంటే ట్రైలర్స్ కానీ అవన్నీ అటాచ్ చేసుకోవచ్చు. దీనిలో ఆప్షన్ ఉందా అని చూస్తున్నా. లేదు గైస్ మాక్సిమం లేదు.
లేదు గైస్ దీంట్లో. ఫార్మింగ్ సిమ్యులేటర్ 23లో తీసేసినట్టున్నారు. తీసేసినట్టున్నారు గైస్. మనకు కరెక్ట్ కాదు. అంటే మనకు మెయిన్ యూజ్ వచ్చేసి ఆ హార్సెస్ తీసుకోవడానికి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్లాన్ రివీల్ అయిపోయింది మీకు. ఏంటంటే నెక్స్ట్ వచ్చే 2 ఎపిసోడ్స్లలో ఏదో ఒక ఎపిసోడ్లో మనము హార్సెస్ని కొంటున్నాం. దానికి యూజ్ అవుతుందని ఇప్పుడే తీసేసుకున్నాం. ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళిపోయింది, మనకి మేనేజ్ చేసేయాలి ఇలా అలాగా. ఎందుకంటే మనకి ముందు 3 ట్రాక్టర్స్ ఉంటుండే, ఇప్పుడు 2 అయినాయి కాబట్టి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. మన ఫామ్ హౌస్ లోపల పెడుతున్నాం గైస్. ఇది మన హౌస్. అక్కడ ఉండేవి అన్నీ బాన్స్ అంటే లైక్ వెహికల్స్ సెట్ చేసుకోవడానికి. ఇది మాత్రం మన ఇల్లు కాబట్టి ఇక్కడనే కార్ పార్కింగ్ చేస్తాం. ఇక్కడనే పార్కింగ్ చేస్తాం గైస్. కొద్దిగా ముందరికి చేద్దాం అనుకుంటున్నా. ఇలా రిటర్న్ పెడతాం గైస్, అంటే అటు ఫేసింగ్ ఉండేటట్టు ఈజీగా వెళ్ళిపోయేటట్టు. ఎప్పుడు ఇక్కడనే పెడుతున్నా అంటే చెప్పలేము, ఇంట్రెస్ట్ బట్టి. స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల కంట్రోల్ కావట్లేదు గైస్. కొద్దిగా ఎంకలు తీసుకున్నాం, కొద్దిగా మెల్లిగా కొద్దిగా ఎంకలు తీసుకున్నాం గైస్. కొద్దిగా ఎంకలు తీసుకున్నాం. 1 నిమిషం అండి. కొద్దిగా 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 స్ట్రైట్గా. ఇప్పుడు ఇక్కడ పెడితే సరిపోతుంది అనుకుంటా. ఇంకొద్దిగా ఎంకలు పెట్టుకుందాం అందుకని బెస్ట్. ఇంకొద్దిగా గైస్. మ్యాక్సిమం ఇక్కడైతే సరిపోతుంది. గైస్. ఇలా పెట్టేసి దిగిపోదాం. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అంటే కారు ఇలా వెళ్తుంది స్ట్రైట్గా. ఇప్పుడు దాకా మనం లాస్ట్ టైం ఏం చేస్తాం, ఇవ్వక అలానే ఒక కల్టివేటర్ కొన్నాం కదా, ఈ జానీ ట్రాక్టర్ తీసుకెళ్ళి దాన్ని కల్టివేటర్ తీసుకొని వచ్చేసేద్దాం. అది ఇదే ఇలానే తీసుకొని వెళ్ళిపోదాం. అంటే లాస్ట్ అక్కడ కొని అక్కడనే ఉంది కదా, ఇంకా తీసుకురాలేదు కదా, తీసుకొద్దామా వెళ్ళి. ఇక్కడ నుంచి అటు కదా, కెమెరా యాంగిల్ ఏంది ఇలా సడన్గా ఎదిగింది. మేము వెళ్దాం గైస్. ఇక్కడ నుంచి మా షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఆ కల్టివేటర్ని ఈరోజు అయితే వాడదాం. ఒక ఫీల్డ్లో పెట్టేస్తాను నేను, ఒక స్పీడ్లో పెడుతున్నా. ఈ స్పీడ్లో వెళ్ళిపోతే సరిపోతుంది గైస్. మీకు ఇలానే వెళ్తే అయిపోతుంది గైస్ నార్మల్గా. దగ్గరకు వచ్చేసినాం గైస్, షాప్కి దగ్గరకు వచ్చేసినాం. మ్యాక్సిమం దగ్గర ఉన్నట్టే, ఇక దగ్గరకు వచ్చేసినాం గైస్. ఇక్కడ నుంచి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది మ్యాక్సిమం. అంటే మన కల్టివేటర్ని అటాచ్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ నుంచి. కొద్దిగా ఇప్పుడు టర్న్ తీసుకొని వెళ్ళిపోదాం. కొద్దిగా ఎంకల్కి ఒక్క నిమిషం. ఇప్పుడు కొద్దిగా కెమెరా యాంగిల్ చేంజ్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటా. కెమెరా యాంగిల్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ పర్సన్ వ్యూతో ఇదే బెనిఫిట్ కాదు, ఏంటంటే ఈజీ కనెక్ట్ అయిపోతుంది మనకి. మ్యాక్సిమం కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకొద్ది కిందికి రా, ఇప్పుడు క్లారిటీ కనబడుతుంది. అటాచ్ అయిపోయింది, వెళ్ళిపోవడమే. మిమ్మల్ని ఫామ్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ, అంటే కొద్దిగా ముందరికి వెళ్ళాక ఫామ్ ల్యాండ్కి వెళ్ళాక మళ్ళీ కలుస్తుంది గైస్. A few minutes later. ఫామ్ ల్యాండ్ దగ్గరికి వచ్చేసినాం గైస్. ఇక్కడనే ఉంది మన ఫామ్ ల్యాండ్. దీన్ని ఒక్కసారి ఒక ఫీల్డ్లో హైర్ చేసి మీకు చూపించేసి ఇక వీడియో ఎండ్ చేసేస్తా. మన ఫామ్ ల్యాండ్ దగ్గరకు వచ్చేసినాం కాబట్టి ఇక్కడ పెడదాం. ఫస్ట్ ఫీల్డ్లో పెడదాం గైస్. అంటే మనం ఇది తీసుకున్నా ఫస్ట్ ఈ ఫీల్డ్లోనే పెడతాం కదా, అందుకోసమే ఇదే ఫీల్డ్లో పెడతాం. అంటే మనకి సెంటిమెంట్ అన్నట్టుగా ఇప్పటి నుంచి ఏ వెహికల్ వచ్చినా ఈ ఫీల్డ్లోనే ఫస్ట్ నువ్వు పెట్టేస్తే అయిపోతుంది గైస్. ఈ ఫీల్డ్లోనే పెట్టేస్తే అయిపోతుంది. కొద్దిగా ఎంకల్కి కొద్దిగా ఇప్పుడు హైర్ వరకు కొట్టేద్దామా, మనం వేద్దామా? హైర్ వరకు కొట్టేద్దాం గైస్.
ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్.